నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. తెలంగాణలో రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో చాటిన ఘన విజయాన్ని ఆఖరికి ఢిల్లీలో ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయన నివాసంలో ఈరోజు ప్రతి ఒక్కరు మీటింగ్ ఏర్పరచుకున్నారు. అక్కడ మనం చూస్తే అలాంగ్ విత్ ఆర్ సీఎం రేవంత్ రెడ్డి గారు మనం చూసుకుంటే పొన్నం ప్రభాకర్ గారు, ఉత్తమ్ రెడ్డి, అట్ ద సేమ్ టైం మళ్ళీ బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా అక్కడ మీటింగ్కి హాజరయ్యారు. దామోదర్ రాజనరసింహ వీళ్ళందరూ అక్కడ సమావేశానికి హాజరయ్యారు. దాంట్లో రాహుల్ గాంధీ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ విజయ కేతనాన్ని రేవంత్ రెడ్డి లీడర్షిప్లో ఇక్కడ చూసిన ఘన విజయాన్ని ఎంతో ఎంతో అభినందించారు. ఆఖరికి కౌగలించుకుని వాళ్ళకి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు. చూసుకుంటే ఈరోజు ఢిల్లీలో చాలా సందడిగా సాగింది. రేవంత్ రెడ్డి మామూలుగా ఎగరవేయలేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన సత్తా 90%కి పైగా సీట్లు కైవసం చేసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన చాలా హోప్స్ ఉన్నట్టు, ఇదంతా కాకుండా ఫ్యూచర్ ప్రణాళికలు ఏంటి, అసలు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రామిసుల్ని ఎక్కడా బ్రేక్ చేయకుండా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా ఖర్గే వెల్లడించారు. ఇదంతా కాకుండా రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ లేని అప్లాజ్ దొరికింది. అబ్జర్వ్ చేస్తే నిజంగా ఇక్కడ గెలవరు పార్టీ గుర్తు ముందు పెట్టుకెళ్ళినంతసేపు బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్పి ఎవరి కాళ్ళు విశ్లేషించారు, ఎవరి కాళ్ళు ముందుకెళ్ళిపోయారు. రేవంత్ రెడ్డిని అంబుష్ చేశారు. జరిగిన కంటోన్మెంట్ ఎన్నికలు అవనండి, ఆఖరికి జూబ్లీహిల్స్ ఎన్నికలు అవనండి, ప్రతి చోట మాదే విజయం. బై ఎలక్షన్ లో మీరు రారు అన్న ప్రతి చోట ఆఖరికి హైదరాబాద్ లో కూడా రేవంత్ రెడ్డి తన సత్తాను తను చాటుకుంటూ వచ్చారు. ఈజ్ అ వన్ మ్యాన్ షో. మొత్తం తెలంగాణ నడుపుతుంది. ఈయన మించిన మగాడు కాంగ్రెస్ లో లేడు అని చెప్పినా కూడా ఆశ్చర్యపోకర్లా. ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. డెఫినెట్లీ 100% ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. కానీ రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా బరిలోకి దిగి ఒకవేళ ఓడిపోతే మొత్తం ఓటమి ఆయన భుజాల మీద వచ్చి ఉండేది. గెలిచిన తర్వాత గెలుపు ఆయనకేక ఎవరికేస్తారు విజయ్ కిరీటం? సో ఆయనకే పెట్టాలి. ఇదే మాటని ఈరోజు ఖర్గే గారు అవనండి, అక్కడ రాహుల్ గాంధీ గారు అవనండి, ప్రతి ఒక్కళ్ళు టీమ్ స్పిరిట్ ని అట్ ద సేమ్ టైం ఆయన కింద పనిచేసిన మినిస్టర్స్ అవనండి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ రాజ్యసభ ఎన్నికలు అవనండి, జిహెచ్ఎంసీ ఎన్నికలు అవనండి, వీటన్నిటికి కూడా ప్రణాళికను సిద్ధం చేసుకుని ఇదే రకంగా ధీటుగా తెలంగాణలో కాంగ్రెస్ ముందుకెళ్లాలని ఆదేశించారు. ఎక్కడ చూసినా ఈరోజు తెలంగాణలో చాలా పండగ వాతావరణం, మొత్తం సంబరాలు అంబరాలు అందేటట్టు రెచ్చిపోయి పండగలు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు వాళ్ళు వేసిన ఓట్లు సద్వినియోగం అవుతాయి అని చెప్పి చాలా ఆశాజనకంగా ఉన్నారు. అండ్ డెఫినెట్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా మార్క్ చూపించి తీరుతుంది. 2029కి రాజైనా మంత్రి అయినా ఈయన తర్వాత ఎవరైనా అని స్టాంప్ వేసుకున్నాడు మన రేవంత్ రెడ్డి.